హాయ్ అండి. హ్యాపీ సండే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటున్నా. నా ఛానల్ అయితే ఫస్ట్ వీడియో నేను అప్‌లోడ్ చేసుకుంటున్నా. మీరైతే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండబ్బా! ఇంటికి రాంగానే అన్నం అయితే వండేసుకున్నా. ఏం కూర చేయాలని ఆలోచిస్తూ ఉంటే నూనెది అయిపోయింది. నూనె లేకుండా ఇప్పుడు ఎలా వండాలి? మా ఆయననేమో ఏదో పని మీద బయటికి పోయిండు. ఇప్పుడు నూనె లేకుండా ఎలా వండాలి? ఇంకా యూట్యూబ్‌లో చూసినా నూనె లేకుండా కూరలు ఎట్లా చేయాలి అని. ఏదో ఒకసారి ట్రై చేద్దాం. నూనె లేకుండా ఎలా ఉంటుందో. ఎప్పుడైతే నూనె ఏసుకొనే వండుకుంటాం గదా! అప్పుడప్పుడు హెల్త్‌కి కూడా మంచిది కదా! నూనె లేకుంటే అనేసి. అయినా నూనె ఉంటే టేస్ట్ బావుంటది. నూనె లేకుంటే ఎట్లుంటదో అనేసి ఉల్లిగడ్డలు, టమాటాలయితే పట్టుకొచ్చిన. నేనైతే యూట్యూబ్‌లో ఇది మా చెట్టుది కరివేపాకు. తెంపుకొనొచ్చిన మీకు చూపిస్తున్నా. నేనైతే యూట్యూబ్‌లో చూసినప్పుడైతే కాలీఫ్లవర్, ఆలుగడ్డ, క్యారెట్ ఇవన్నీ ఏసి కూర చేసింది. ఇంగ కాలీఫ్లవర్ కూరైతే ఇప్పుడు ప్రయోగం చేయలేం గానీ, టమాటాలు, ఉల్లిగడ్డలైతే కట్ చేసేసుకొని టమాటా కూరైతే వండుదాం. నేనైతే చాలా రిచ్ పర్సన్ అబ్బా! ఎందుకో తెలుసా? ఉల్లిగడ్డలు, టమాటాలు ఎంత రేటున్నా కూడా ఉల్లిగడ్డలు, టమాటాలు కూర వండుతున్నా కదా! అందుకు అంత రిచ్ పర్సన్ అయిపోయినా అనమాట. అవునులెండి. ఇప్పుడు ఉన్న కాలంలో ఇలా వండుతున్నా అంటే రిచ్ పర్సనే కదా! మీరేమంటారు? తర్వాత కూరకొచ్చేద్దాం. ఉల్లిగడ్డలైతే బాగా వేగనిచ్చిన కొంచెం ఎర్రగయ్యే వరకి. తర్వాత టమాటాలు కొన్ని కట్ చేసుకున్న, కొన్ని ఏమో మిక్సీకేసి గ్రైండ్ చేసుకున్న. తర్వాత మిక్సీ చేసుకున్న, పక్కకు పెట్టేసుకొని ఉప్పు, కారం, మటన్ మసాలా ఉండే చికెన్ మసాలా ఏద్దామనుకున్నా. కానీ లేదు. మటన్ మసాలా కొంచెం ఉంటే అది ఏసేసి అది టమాటా పేస్ట్ ఏసుకున్న. కరివేపాకు, టమాటా పేస్ట్ కలిపేసుకొని, తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నా. అదే యూట్యూబ్‌లో చూసినా గదా! పెరుగు కొంచెం ఏస్తే నూనె లేకుండా చేసుకోవచ్చనమాట. ఏమో ట్రై చేద్దామనేసి ఇంక కొంచెం అయితే కటోరకి తీసుకొని పెరుగైతే ఏసుకున్నా. నేనైతే ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నా అబ్బా వీడియోని. కొంచెం అటు ఇటు కదులుతుంది. ఏమనుకోకండి. తర్వాత అన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మూత మూసి మంచిగా కలిపేసుకున్న కూర అయితే చాలా అంటే చాలా మంచిగా కనిపించింది. నూనె ఒక్కట్లేదు అంతే గాని తిన్న తర్వాత ఎట్లుంటదో అనిపించింది. వండైతే వండినా గానీ. కానీ అప్పుడప్పుడు ట్రై చేయాలి ఇలాంటి వంటలు కూడా. ఎందుకంటే హెల్త్‌కి నూనె పడదు అంటారు గదా! ఇంకా నూనె తినని వాళ్ళు ఉంటే కూడా ఇట్లాంటి కూరలు చేయనీకే మంచిగా అనిపిస్తది గదా! నేనైతే టేస్ట్ చేసిన తర్వాత ఒక నిజం చెప్తా. కూర టేస్ట్ బానే ఉంది. కానీ నాకు నూనెతోనే కూరలు బావుంటాయి అనిపించింది. తర్వాత కొంచెం వాటర్ అయితే ఏసేసుకొని బాగా ఉడకనిచ్చిన. నాకైతే నూనె వేస్తేనే కూర బావుంటుంది అనిపించింది. అంత బాలే. బావుంది. అంత బాలే. ఇంకా అంతే. మీకేం సంగతులో చెప్పాలంటే ఇంక నాకేం మాటలొస్తలేవు. ఫస్ట్ టైమ్ ఎక్కువగా మాట్లాడుతున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! స్వప్న ఏఎస్ఆర్ వ్లాగ్స్. కూరైతే చాలా మంచిగనే వచ్చింది గానీ తిన్న తర్వాత నాకు బావుంది. కానీ అంత బాలే అనమాట. ఏఎస్ఆర్ వ్లాగ్స్. స్వప్న ఏఎస్ఆర్ వ్లాగ్స్. సపోర్ట్ చేయండబ్బా! ప్లీజ్. ఒక లైక్ చేయండి. ఒక షేర్ చేయండి. ఒక కామెంట్ కూడా చేయండి. ఉంటాను మరి.